686 లో డీటెయిల్స్ చూస్తే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఈసారి ఇండియాలో జాతీయ స్థాయి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. యోగాంధ్ర 2025 థీమ్ తో ప్రారంభించిన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేస్తూ విశ్వశాంతికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో వేడుకలు ఘనంగా జరిగాయి. దీని ద్వారా 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులను ఏపీ ప్రభుత్వం సాధించింది. అలాగే 22 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తున్నాయి. యోగా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఆసనాలు చేశారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంఏ రాజు అందిస్తారు. రాజు, ప్రధానంగా చూసుకునేటప్పటికి విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ వేడుకల కోసం గత 15 రోజుల నుంచి కూడా మొత్తం యావత్ రాష్ట్ర కేబినెట్తో పాటు అధికారులు, అదేవిధంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అహర్నిశలు కూడా కష్టపడి మొత్తం ఈ యోగా దినోత్సవాన్ని అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా సాధించారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు చూసుకుంటే, ఎందుకంటే భారతదేశం మొత్తానికే కాదు, యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండాలి, ప్రపంచ శాంతి కోసం యోగా పనిచేస్తుంది అంటూ కూడా ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖ వేదిక కావడం చాలా హర్షించదగ్గ విషయం అంటూ సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం 6:25 ప్రారంభమైన యోగా దినోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా కూడా జరిగాయని మాత్రం చెప్పుకోవచ్చు. మొత్తం 2 గంటల పాటు కూడా ఈ యోగా దినోత్సవ వేడుకలు జరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం రాష్ట్రంగా కాకుండా విశాఖపట్నంలో ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయాన్నే 3 గంటల సమయం నుంచే మొత్తం ఎవరైతే యోగా ఆసనాలు వేయడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 3 గంటల నుంచే వెళ్ళడం జరిగింది. మొత్తం 6:20 కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఏదైతే గ్యాలరీలు కేటాయించారో ఆ గ్యాలరీల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6:25 కూడా మొదటిగా ఆయుష్ మంత్రి కూడా స్వాగతం పలికారు. దాని తర్వాత ప్రధానమంత్రి మోడీతో పాటు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో పాల్గొని ఆసనాలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి వేదిక కావడం విశాఖని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టు ఒకవైపు విశాఖ వాసులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే, ఇక్కడ మోడీ మాత్రం చాలా ప్రధానంగా 2 సూచనలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం 175 దేశాల్లో కూడా ఈ యోగాకు సంబంధించినంత వరకు విస్తారంగా మొత్తం కూడా ఇదంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. మొత్తం 179 దేశాలు కూడా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పారు. ఎందుకంటే ప్రధానంగా యోగా అనేది భారతదేశంలో ఒక సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వచ్చే ఒక విధమైన కళ. అటువంటి కళని మొత్తం విశ్వవ్యాప్తం చేయడం మనందరికి కూడా గర్వకారణంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన మాటలు, అదేవిధంగా ఆయన వేసిన ఆసనాలకు చూస్తూ ఉంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు, అదేవిధంగా విశాఖపట్నం వైపు, ఎస్పెషల్లీ విశాఖపట్నం వైపే చాలా ప్రధానంగా చూస్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది. దీంట్లో భాగంగానే మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ యోగా డేకి సంబంధించినంత వరకు మొత్తం పలువురు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న పరిస్థితి. అది కాకుండా ఏకంగా 3,20,000 పైబడి ఎవరైతే యోగాసనాలకు వెయ్యాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నెస్ రికార్డ్ ఆఫ్ దీంట్లో కూడా చోటు దక్కించుకోవడం కూడా చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి రికార్డుని ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా లేదు. అది భారతదేశంలో పుట్టి పెరిగి విశ్వవ్యాప్తమైన యోగాకు సంబంధించినంత వరకు కూడా అది వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నెస్ రికార్డులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు మరో రికార్డు కూడా ఇక్కడ వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నెస్ రికార్డులో మరో చోటు కూడా దక్కించుకుంది. గిరిజన విద్యార్థులు మొత్తం 25,000 మంది ఒకే చోట నిలబడి యోగాసనాలు వేయటం వల్ల అదొక రికార్డు. మొత్తం 2 రికార్డులను దక్కించుకోవడం వల్ల మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ యోగా డేకి సంబంధించినంత పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. మొత్తం దాదాపుగా 30 రోజుల పాటు కొనసాగిన ఈ యోగా డేకి సెలబ్రేషన్ సంబంధించినంత వరకు ఈ రోజుతో ఎండ్ అవబోతుంది కనుక దీనికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఆ యోగాకు సంబంధించిన దాంట్లో కూడా సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలో ప్రస్తుతానికి ఇప్పటికి కూడా చూసుకునేటప్పుడు కూడా ఇదే సంబరం, ఇదే ఆనందం ప్రస్తుతానికి అయితే విశాఖ బీచ్ రోడ్ లో కొనసాగుతూనే ఉందని మాత్రం మరోసారి మాత్రం చెప్పుకోవచ్చు. కీర్తి, రైట్ రాజు, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని, ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైతులు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు గాలికొదిలేసి యోగాంధ్ర పేరుతో డబ్బులు వేస్ట్ చేశారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అయితే 11వ వార్షికోత్సవంగా అయితే ఈ రోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు వైజాగ్ లో కూడా భారీ స్థాయిలో అయితే ఈ యొక్క యోగా డే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే చూస్తే ఈ రోజు ప్రతిపక్ష నేతలు ఓర్వలేకనే ఈ రోజు అయితే టీడీపీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన అయితే పూర్తి స్థాయిలో అయితే విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి ఈ రోజు యోగాలంట అనేక రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఈ రోజు అనవసరంగా ఖర్చులు పెడుతున్నారే కానీ ప్రజల సమస్యల పైన ఏమాత్రం కూడా పాపాన పోలేదు అని కూడా ఆయన విమర్శలకు దారి తీస్తారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే మామిడి రైతులు కావచ్చు, అదే విధంగా ఏదైతే రబీ సీజన్ లో కానీ ఖరీఫ్ సీజన్ లో కానీ ఏదైతే పంట నష్టాలు పడ్డారో అయితే ఆ పంట నష్టాలకు సంబంధించి కూడా ఏదైతే పూర్తిగా అయితే రైతులకు కూడా ఏమాత్రం కూడా లబ్ధి జరిగే విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోలేదు. అదే విధంగా చూస్తే ఈ రోజు యోగా డే పేరుతో అయితే కోట్ల రూపాయలు అయితే దుర్వినియోగం చేస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎవరైతే సజ్జల రామకృష్ణ అయితే ఆరోపణలు చేస్తారని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రోజు ఏదైతే నరేంద్ర మోడీ తలపెట్టిన యోగా డే కార్యక్రమం అయితే దాదాపు లక్షలాది మంది గ్రామ స్థాయి నుంచి కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కాదు, దేశంలో ఎక్కడ గర్వించే విధంగా అయితే ఈ రోజు అయితే యోగా డే కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అయితే ఈ రోజు యోగా డే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నేతలు ఒక పన్నాగం పట్టే విధంగా అయితే ఈ రోజు చేస్తారని ప్రభుత్వానికి విమర్శలు కావచ్చు వెల్లువెత్తుతాయని కూడా టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కూడా ఇప్పటికే మాట్లాడిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఏదైనా కూడా పూర్తి స్థాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ ధ్యేయంగా ప్రజలకి అనేక రకాల వసతులు చేపించే విధంగా అయితే మేము ముందుంటామని కూడా ఇటీవల కాలంలో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పూర్తి స్థాయిలో నారా లోకేష్ కూడా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు యోగా డే పురస్కరించుకుని పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా అయితే ఈ రోజు నేషనల్ యోగా డే అయితే ఈ రోజు పురస్కరించుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా పూర్తి స్థాయిలో అయితే ప్రజలకి అందరికీ కూడా చేరువయ్యే విధంగా అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అయితే పూర్తిగా ఈ పండగ పట్టే విధంగా అయితే చేస్తున్నారు కానీ పూర్తి స్థాయి అయితే ఏదైతే కూడా యోగా డే పురస్కరించుకొని అయితే ఉద్దేశించి మాట్లాడము ఇది సరికాదని కూడా టీడీపీ నేతలు కూడా ఇప్పటికే విమర్శలు విధిచేస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా కోట్ల రూపాయలు అయితే యోగా డేకి ఖర్చు పెట్టడమే కాదు, పూర్తి స్థాయిలో అయితే ప్రజలు ఆరోగ్యమే ధ్యేయంగా కూడా ఈ రోజు యోగా డే కూడా గ్రామ స్థాయి నుంచి క్వారీ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ముందు పోలీసులు, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చట్ట విరుద్ధమని కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. కాగా గ్రనైట్ వ్యాపారి మనోజ్ను బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలతోటి మనోజ్ రెడ్డి అనే వ్యాపారి తన భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ లో అయితే
ఆ కేసు పెట్టారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి శుభదారి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంత ఉత్కంఠ భరితంగా కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును అయితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించారు. దీనికి సంబంధించి ఇక్కడ జిల్లా నేతలు లేకుంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వచ్చి శుభదారి పోలీస్ స్టేషన్ కు వచ్చి కౌశిక్ రెడ్డిని అయితే సందర్శించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించేందుకైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా మనం చూసినట్లయితే పాడి కౌశిక్ రెడ్డిని నేరుగా ఇక్కడ నుండి శుభదారి పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ ఎంజిఎం అయితే వైద్య పరీక్షల నిమిత్తం అయితే తరలించారు. అక్కడి నుండి కోర్టుకు న్యాయమూర్తి ముందైతే హాజరుపరిచేందుకు అయితే ఆ జిల్లా కోర్టు న్యాయమూర్తి థర్డ్ ఎంఎం తాను అందుబాటులో లేకపోవడంతో కాజుపేటలో రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. రైల్వే కోర్టులో థర్డ్ ఎంఎం పీపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది పావని, అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి తరఫున 5 న్యాయవాదులు అయితే వాదోపవాదాలు అయితే ఆ జడ్జి ముందు వివరించారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరం. ఒక ఎమ్మెల్యే ఉన్న చట్ట విరుద్ధం అయితే 5 న్యాయమూర్తులు అయితే వారు జడ్జి ముందు అయితే వివరించారు. ఈ పావని కూడా ఖచ్చితంగా ఎవరినైతే బెదిరించారో దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాడి కౌశిక్ రెడ్డిని ఇరువాదాలు విన్న ఆ న్యాయమూర్తి సుష్మిత న్యాయమూర్తి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేసును ఇప్పటి వరకు రిజర్వ్ లో పెట్టింది. ఇంకొక మనకు అర్ధగంట తర్వాత ఆ యొక్క తీర్పు ఏ తీర్పు ఇస్తుంది అనేది అయితే మాత్రం కొంత ఉత్కంఠ భరితంగా ఉంది. రైల్వే కోర్టు ప్రాంగణం మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు లేకుంటే అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున అయితే ఆ యొక్క రైల్వే కోర్టు ముందైతే పెద్ద ఎత్తున బారులు తీరాలు. ఖచ్చితంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేకుంటే ఆ వాహనాలకు అడ్డంగా గతంలో చూసినట్టయితే శుభదారి పోలీస్ స్టేషన్ వద్ద ఎంఎం కు తరలించే క్రమంలో పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేశారు. ఇక్కడ కూడా రైల్వే కోర్టు నుంచి ఒకవేళ తీర్పు గనుక పాడి కౌశిక్ రెడ్డిని అయితే ఒకవేళ జైలుకు పంపితే ఖచ్చితంగా ఖమ్మం జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం కొంత వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ తీర్పు అయితే ఇప్పటి వరకు రిజర్వ్ లో పెట్టింది. ఆ తీర్పు వెలువడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఆ తీర్పును రైట్. థ్యాంక్ యూ సాల్మన్. హైదరాబాద్ లో పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే 1కి 2 డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేట ముంచేశారు. ఏవి ఇన్ఫాగ్రాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏవి ఇన్ఫా చైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు. ఏవి ఇన్ఫాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుధేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయంటూ నమ్మించాడు. 18 నెలలకు 50% అదనంగా ఇస్తానని చెప్పి చేతులెత్తేశాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణలోని మరోసారి వీడికొచ్చినటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతోటి ఏవి ఇన్ఫ్రాస్ డెవలపర్స్ పేరుతో మోసం చేయడం జరిగింది. 50%, 18 నెలల్లో 50% మనీ రెడ్డి చేస్తామంటూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసినటువంటి మోసం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అది సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగినటువంటి ఫిర్యాదులతో వెలుగు రావడంతో ఒక్కసారిగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాన్ని వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగాను ఏవి ఇన్ఫార్మర్స్ డెవలపర్స్ వారు చేస్తున్న దందా అంతా ఇంత కాదు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ దందాకు అనేక మంది అమాయకులు బలైనటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న క్రమంలో కూడా ఏపీ ఇన్ఫార్స్ డెవలపర్స్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ మోసాలు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒకే వెంచర్ లోని అనేక డెవలప్మెంట్ చేస్తూ డబ్బును రెట్టింపు చేస్తాము, అనతి కాలంలో తమకున్న అమౌంట్ ను 50% ఎక్కువ చేస్తామని చెప్తూ ఆకర్షణీయ బ్రోచర్స్ తోటి ఆకట్టుకుని వారికి ఉన్నటువంటి ఎవరైతే అమాయకుల దగ్గర ఉన్న సొమ్మును కాజేసుకొని తిరిగి ఆ 50% ఇవ్వడము సమయం వచ్చినప్పుడు సంస్థ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ సంస్థ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరొక ప్లేస్ మార్చాము, తిరిగి మీకు చెల్లించాలంటే ఆ సంస్థ డెవలప్మెంట్ బ్రోచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలలో ఒక డెవలప్ అవుతుంది, తిరిగి అక్కడ ఆ సంస్థకు సంబంధించినటువంటి విషయాలన్నీ అక్కడికి వెళ్ళి చూసుకోవాలనేది కూడా వారిని
దబాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని రియల్ ఎస్టేట్ పేరుతోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వారు చేసినటువంటి మోసాలు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కేవలం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముందుకొచ్చి ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలోని కొత్త అనుమతి లేకుండా డబ్బులు వసూలు చేసి వినియోగదారుని మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి మోసగాలను గతంలో కూడా అనేక సమస్యలు కూడా బురిడి కొట్టినటువంటి పరిస్థితి. తెలంగాణలోని గత కొంతకాలంగా సభ్యతగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అదునుగా చేసుకొని వినియోగదారులకు ఆకర్షణీయమైన బహుమతులే కావచ్చు, ఆకర్షణీయమైన వడ్డీ చూపి మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు అనేక కొల్లకొల్లలుగా జరుగుతున్న వినియోగదారులను మాత్రము మరోసారి చాకచక్యంగా మోసం చేయడానికి ఈ ఐవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ వారు కొత్తగా ప్లాన్ చేసుకొని వారిని మోసం చేయడం కూడా జరిగింది. 5,000 మంది కస్టమర్లని డిపాజిట్ సేకరించి పూర్తి స్థాయిలోని 50% ఇస్తాము సమయం అయిపోగానే అని చెప్పినటువంటి ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వారు ఈ రోజు బోర్డు తిప్పేసి వాళ్ళ వినియోగదారులని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. తమకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వాలని చెప్తూ వారిని ఒత్తిడి చేసిన క్రమంలో డెవలప్ అవుతున్న క్రమంలో వివిధ వెంచర్లు డెవలప్ అవుతున్నాయి. ఆ వెంచర్లకు సంబంధించిన ఆస్తులను మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం తప్పితే డబ్బులు ఇవ్వం అనేది కూడా ఒక్కసారిగా మొండి చేయి చూపినటువంటి పరిస్థితి. ఇలాంటి వినియోగదారులను మోసం చేస్తున్న సమస్యలను అనేక సంస్థలు వివిధ హోదాలో పనిచేసినటువంటి అధికారులు కూడా ఇలాంటి వాటిని చట్టపర చర్యలు తీసుకోవాలి. ఏదైతే జీరో దందా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, సంబంధించినటువంటి రియల్ దందా పేరుతో మోసం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని చట్టపర చర్యలు తీసుకోవాలని వినియోగదారులు పెద్ద ఎత్తున మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగినటువంటి ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఇతనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించిన క్రమంలో కూడా ఈ 5,000 మంది దగ్గర డిపాజిట్ సేకరించినటువంటి ఏబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వారికి ఎలాంటి న్యాయం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన వినియోగదారులకు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి వారు మోసాలకు పాల్పడుతున్నటువంటి వారిపై గతంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అనేక మార్లు చట్టాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వినియోగదారులని బ్రోచర్లతో మభ్యపెడుతూ మోసం గురిడి కొట్టినటువంటి సమస్యలు అనేకంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు మరెన్నో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో కాకుండా తెలుగు రాష్ట్రాలు అన్నింటినీ హైదరాబాద్ కేంద్రంగా బ్రోచర్లతోటి మాయ చేసి వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లని సాగ్గా చూసుకొని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలని వినియోగదారులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి నిఘా విభాగం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ మోసానికి బలైనటువంటి వినియోగదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. ఈ నెల 13, 18 తేదీలలో ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో బాధితుల వాంగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రణీత్ రావును విచారించినట్లు తెలుస్తుంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిది ప్రధాన పాత్ర అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలనే తాను అమలు చేశానని, ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు గతంలోనే సిట్ ముందు అంగీకరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం మరింతగా పెంచారని చెప్పవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వారిని ఒకవైపు విచారిస్తూనే మరోవైపు బాధితులను కూడా వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ చేశారనే ప్రధాన అంశాలపై సిట్ అధికారులు అనేక విధాలుగా దానికి సంబంధించిన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నెల 13, 18 2 రోజుల పాటు ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించారు. తాజాగా ఈ రోజు కూడా మూడోసారి ప్రణీత్ రావును విచారించారు. ఇదే విధానంపై ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగారు, దానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి వివరాలను అతని నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించిన నేపథ్యంలో గతంలోనే తన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆ యంత్ర పరికరాలు ధ్వంసం చేశామని చెప్పేసి ప్రణీత్ రావు చెప్పినట్లు సమాచారం ఉంది. తాజాగా మరోసారి కూడా అదే విషయాన్ని ఆయన వెల్లడించారు. తన పై అధికారి ఆదేశాల మేరకు తాను ఏం చేసినా తప్ప తను స్వతహాగా వ్యక్తిగతంగా ఏమి చేయలేదని సిట్ అధికారులకు ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. వాంగ్మూలాలు తీసుకున్న నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 23 వరకు కూడా తను అందుబాటులో ఉంటారని, ఎప్పుడు రమ్మన్నా కూడా తను సిట్ అధికారులకు వస్తారని బండి సంజయ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం సిట్ అధికారులు దూకుడు పెంచడమే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వారందరినీ విచారిస్తూనే బాధితుల నుంచి కూడా
వాంగ్మూలాలు తీసుకుంటూ వేగం మరింతగా పెంచారు. ఈ వ్యవహారాన్ని మొత్తం కొలిక్కి తెచ్చే దిశలో సిట్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న 290 మంది భారతీయులను ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కోసం ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తేసింది. దాదాపు 1000 మంది భారతీయులను తరలించడానికి 3 విమానాల కోసం ప్రత్యేకంగా ఆ దేశం తన గగనతలాన్ని తెరిచింది. ఆ 3 విమానాల్లో తొలి ఫ్లైట్ తాజాగా ఢిల్లీకి చేరుకుంది. మరో 2 విమానాల్లో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు ఇండియాకు తిరిగి రానున్నారు. విమానం ల్యాండ్ అయ్యేసరికి భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ అంటే నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు, పర్యాటకులు ఉన్నారు. క్లిష్ట సమయంలో తమను రక్షించిన భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఝాన్సీ, ఇరాన్ తమకు తక్షణమే లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఇరాన్ కు సంబంధించి సుప్రీం లీడర్ గా పరిగణింపబడుతున్నటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తమకు తెలుసని, ఆయన లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడము తమకు అత్యంత సులభమైనటువంటి మార్గం అంటూ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆయన ఒకవేళ మాకు లొంగుబాటుకు గురైతే కనుక ఆయన ఎస్పీ పర్సులు చంపబోమంటూ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో బెంజమిన్ నెతన్యాహు సైతం కూడా ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సంక్షోభం ముదిరిపోవాలంటే యుద్ధం జరగకూడదు, వెంటనే ఆగిపోవాలన్నప్పుడు ఆ ఖమేనీని అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు అదే తరుణంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇద్దరు దేశాధినేతల వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో వారి వ్యాఖ్యలను, వారి హెచ్చరికలను సీరియస్ గా తీసుకున్నటువంటి ఇరాన్ సుప్రీం ఎవరైతున్నారో ఖమేనీ పూర్తి స్థాయిలో రియాక్ట్ కావడం జరిగింది. యుద్ధం ఖచ్చితంగా జరగబోతుంది. యుద్ధంకు సంబంధించి కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో ఎవరిని ఉపేక్షించబోమో, ఎవరిని కూడా ఎవరిపై కూడా దయతాల్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంకు మనం తమంతా సిద్ధమంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 13న ఇజ్రాయెల్ పూర్తి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి, ఆ తరుణంలో యుద్ధ వాతావరణం కనిపించినటువంటి ఆ పరిణామ క్రమంలో ఇరాన్ స్థావరాలపై కావచ్చు, సైనిక స్థావరాలపై కావచ్చు, మరోవైపు క్షిపణి కేంద్రాలపై కూడా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో 13న మొదలైనటువంటి యుద్ధ వాతావరణం నేటికి కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించి 1000 మందికి పైగా అక్కడ భారతీయులు చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ విమానంలో 290 మంది ఢిల్లీకి చేరుకుంది. మరో 2 విమానాల్లో మిగతా భారత యాత్రికులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులు, మరోవైపు టూరిస్టులకు సంబంధించి మరికొంతమంది కొద్ది గంటల్లో భారతదేశానికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణంలో యుద్ధ వాతావరణం కనిపించినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులు సైతం ఒక్కసారిగా వారి వాకిలో విడిసబెట్టేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అక్కడ స్థానికంగా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. క్రమంలో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి భారతదేశానికి సంబంధించి భారతీయుల్లో 1000 మందికి చిక్కున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 290 మంది భారత్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. మిగతా వారిని మరో 2 విమానాల్లో అతి త్వరలో భారత్ కు రప్పించే దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఇరాన్ కు సంబంధించి గగనతలంలో ఉన్నటువంటి ఆంక్షలు సైతం ఎత్తివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.